రేపు 15 ఆగస్టు నాడు మన చిన్న సీఎము చన్నబియ్యము ఏదో ప్రోగ్రాం పెట్టుకున్నాడు, రేషన్ కార్డుల డిస్ట్రిబ్యూషన్ అని. ఏదో ఈయన ప్రోగ్రాం అన్నట్టు ఆయన ఏదో రైతుల దగ్గర కొని తెలంగాణ ప్రజలకి బువ్వ పెడుతున్నట్టు నాటకాలు. ఆయన అందమైన బొమ్మ, ఆయన పక్కకి గడ్డపోని బొమ్మ, రెండు బొమ్మలు. ఎవడయ్యా జాగిర్ అనుకొని పెడుతున్నావు? ఎవరయ్యా జాగిర్ అనుకొని పెడుతున్నావు? కేంద్ర ప్రభుత్వము మొన్న 1 జనవరి 2024 నాడు ఏదైతే ఫ్రీ రేషన్ డిస్ట్రిబ్యూషన్ ఉందో 5 కిలోలు బెనిఫిషరీకి, దాన్ని ఇంకా 5 సంవత్సరాల వరకు పొడిగిస్తూ ఆ రోజు డెసిషన్ తీసుకుంది. దేశవ్యాప్తంగా దాదాపు 82 కోట్ల బెనిఫిషరీస్కి ఇది ఇంకా 5 ఇయర్స్ ఎక్స్టెండ్ చేస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అది మనందరికీ తెలుసు. అప్పటికే 3 సంవత్సరాలు అవుతుంది దాదాపు స్టార్ట్ అయ్యి. ఫ్రీ అంతకుముందు కూడా కేంద్రమే ఇస్తుండే. ఈ పథకం ఏదైతుందో ఇది ఏ రోజు దాకా స్టార్ట్ అయింది కూడా చెప్తా నేను. ఏదో కాంగ్రెస్ వాడు స్టార్ట్ చేసింది కాదు ఇది. అంతకుముందు కూడా కేంద్రమే ఇస్తుండే, తక్కువ ఏదో ₹1, ₹2 నామినల్గా తీసుకుంటారు. ఈ 82 కోట్ల ప్రజలకి దేశవ్యాప్తంగా ఫ్రీ రేషన్ ఇచ్చినందుకు 11,80,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది కేంద్రానికి. 12 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. తెలంగాణకి ఇందులో 56,56,419 NFSA నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ రేషన్ కార్డ్స్. దీని ప్రైమరీ ఇందులో PHH ప్రైమరీ హౌస్ హోల్డ్స్ 50,89,644, అంత్యోదయ AAY అంత్యోదన అన్న యోజన 5,66,775. అంటే ఎవరికైనా ఇప్పుడు వలసదారులు పనికి పోతారు, ఇది మైగ్రెంట్ లేబర్కి ఎక్కువ యూస్ఫుల్ అవుతుంది AAY. దీని కింద ఈ కార్డు కింద 35 కిలోలు ఫ్యామిలీకి, ఎందరైనా ఉండండి ఫ్యామిలీలో, వాళ్ళకి ఇస్తున్నారు. వాళ్ళు పాపం లేబర్ బీహార్కి వెళ్ళి వచ్చి ఇక్కడ ఉంటారు. 1 నేషన్ 1 రేషన్ కార్డు స్కీమ్ ఇది. ఇక్కడ మనోళ్ళు గుజరాత్ పోతారు, మనోళ్ళు బాంబే పోతారు. వాళ్ళకి ఇబ్బంది కాకుండా ఈ కార్డు ఏడైనా పనికొస్తుంది. 1 నేషన్ 1 రేషన్ కార్డు కింద ఇట్లాంటి స్కీమ్స్ తెచ్చిన ఘనత నరేంద్ర మోదీ. తెలంగాణకు వచ్చేసరికి 2022-23లో 5,242 కోట్ల సబ్సిడీ ఖర్చు కేంద్రానికి, 23-24 5,367 కోట్లు, 24-25లో 4,178 కోట్లు, 25-26 అప్ టు 30th నవంబర్ 2025 2,822.66 కోట్లు. టోటల్ మొన్న నవంబర్ దాకా, గత 22 ఏప్రిల్ నుంచి నవంబర్ 25 దాకా 17,610 కోట్ల రూపాయలు కేంద్రం నుంచి ఈ బియ్యం కోసం ఖర్చు పెట్టింది సెంటర్. ఇదేమి కాంగ్రెస్ 6 కిలోల బియ్యం కాంగ్రెస్ వాళ్ళు పెట్టింది కాదు. ఇదంతా 1 జనవరి 2015 మెదక్ డిస్టిక్లో ఆ రోజు ప్రారంభమైంది. ఆ రోజు ముఖ్యమంత్రి కేసీఆర్. కానీ స్కీముల మ్యాక్సిమం బియ్యము సెంటర్. ఈ 6 కిలోలల్లా 5 కిలోలు కేంద్రంవి, 1 కిలో రాష్ట్రం. ఈ రేవంత్ అసుంటోడు, ఈ చిన్న సీఎం అసుంటోడు ఒక ఊర్లో పొంకనాలు కొట్టుకుంటే తిరిగిందట. నేను పెద్ద భూస్వామిని, నాకు 200 ఎకరాలు ఉన్నాయి, ఇన్ని వేల కొబ్బరి బోండాలు దిగినాయి, ఇన్ని 100 టన్నుల మునక్కాడ వండింది అని పొంకనాలు కొట్టుకుంటే తిరుగుతున్నట. ఏంద్రా అని తీరా చూస్తే 200 ఎకరాలలో 199 సర్పంచ్ అట, ఒక్కటి ఈయనదట. ఈయన చెప్పేది నేను సర్పంచ్ కలిసి మేము పెద్ద వ్యవసాయం చేస్తాం, నేను పెద్ద భూస్వామిని అని చెప్పుకుంటే తిరుగుతుంది. అట్లున్నది రేవంత్ కథ.
ఈయనది 1 కిలో 5 కిలోలు కేంద్రంది. కేంద్రం పెట్టిన ఖర్చులు కూడా మీ ముందర పెడతా ఉన్నాయి. ఇప్పుడు ఇటువంటి యాటిట్యూడు మంచిది కాదు. ఇంకోటి వీళ్ళు ఏం చేస్తారో తెలుసా, నేనే మోదీ గారికి దగ్గర, నేను రెగ్యులర్గా అమిత్ షా గారిని కలుస్తా, ఇవన్నీ పోతాడు, ఊకే పోతాడు, ఫోటోలు దిగుతాడు కదా. ఇది పార్టీ బచావ్ ఆందోళన, ఇది కాంగ్రెస్ పార్టీ బచావ్ ఆందోళన. అట్లా పోర్ట్రే చేస్తే, అటువంటిది ఒకటి క్రియేట్ చేస్తే, ఎవడన్నా ఎమ్మెల్యే రేపు కాంగ్రెస్కి వెళ్ళి బీజేపీకి జారుకోవాలన్నా, మళ్ళీ బీజేపీ వాళ్ళు ఏమన్నా రేవంత్కి చెప్తారేమో అని ఒక ఆలోచన రావాలని ఇవన్నీ డ్రామాలు, ఇదంతా డ్రామా కంపెనీ ఇదంతా. ఆనాడు కేసీఆర్ కూడా అదే చేసు, మమ్మల్ని జాయిన్ కమ్మంటున్నారు ఎన్డీఏ ప్రభుత్వంలో, మేము ఆలోచిస్తున్నాము అన్నాడు. నువ్వు ఆలోచిస్తావా? నీ బిడ్డ ఫస్టే దుంకుతుండే పోయి క్యాబినెట్లో, నేను అడగకంటే ముందు. ఇవన్నీ కేంద్రం అరే బీజేపీకి తెలిస్తే మా ఓడైతే పోదామనుకుంటుండో వానికి చెప్తారేమో అన్న భయం సృష్టిస్తుంది. ఇదంతా వాళ్ళ రాజకీయ వాళ్ళకున్న ఇంపార్టెన్స్ కాపాడుకుంటుంది. ఇటువంటి యాటిట్యూడు ఏదో కేంద్రంకి వెళ్ళి నిగానం వస్తుంటే ప్రధానమంత్రి ఫోటో అన్నది కంపల్సరీ. ఏమేమి అడుక్కుంటలేము, దట్ ఈస్ కంపల్సరీ ప్రోటోకాల్. అది దాన్ని బైఫర్కేట్ చేసి బైపాస్ చేసి నీ ముఖం ఒక్కటి పెట్టుకొని ఆ ఉత్తమ్ కుమార్ రెడ్డి టీఆర్ఎస్ ఓడరా నాయన, మీకు ఎన్నిసార్లు చెప్పాలి అర్థం కదా, ఆయన ఫోటో పెట్టి నడుపుతా అంటే ఎక్కడదక్కడ బగ్గుమ అనిపిస్తాం. చెప్తున్నా, మర్యాద ఉండదు, మర్యాద ఉండదు. నువ్వే బిచ్చగానివి, పనికిమాల రాజకీయాలు చేసి ఈ యాటిట్యూడ్ వల్ల తెలంగాణ ప్రజలకి నష్టమే. ఇటువంటి యాటిట్యూడ్ వల్లనే కాళేశ్వరం ప్రాజెక్టులల్లో జరుగుతున్న అవినీతి కానీ, వాళ్ళు చేసిన ఫౌండేషన్ డిజైన్లు మార్చటము, లొకేషన్లు మార్చటము, 4 రూపాయలు ఎక్కువ సంపాదించుకుంటుంది కమిషన్ల కోసం. దీనివల్ల ఆ కాళేశ్వరం ప్రాజెక్ట్ నేషనల్ ప్రాజెక్ట్ కాలే. మీడియాలో మాట్లాడతారు వచ్చి నేషనల్ ప్రాజెక్ట్ కాలేనా, ఎందుకు కాలే, ఇందుకు కాలే. ఈ యాటిట్యూడ్ మంచిది కాదు. పార్టీలు వేరు, ప్రభుత్వాలు వేరు. ప్రభుత్వం చిల్లరగా రేవంత్ లెక్క ఆలోచన చేస్తే ప్రజలకు నష్టమవుతుంది. ఈ రేవంత్ గమనించాలి. షార్ట్ సైటెడ్ ఫెలో, నాట్ జస్ట్ he himself is short anyways, his vision also is short sighted fellow. ఫోర్సైట్ లేదు, ఏం లేదు. దీని ఏమంటారు తెలుసా బ్రదర్? కీర్తి కండూతి అంటారు. కీర్తి కండూతి అంటే తెలుసా? పేరు రావాలి, పాపులర్ కావాలి, కీర్తి సంపాదించాలి అన్న కండూతి అంటే దురద అన్నట్టు. కీర్తి ఆ దురద ఉండి ఇవన్నీ చేస్తారు వీళ్ళు. ఇటువంటి దురదతోటే కేసీఆర్ వల్ల హౌసింగ్ కాలేడ. ఇప్పుడు మళ్ళీ ఏదో స్టేట్మెంట్ చూసినా ఇవ్వాలన్న రేవంత్ 1,00,000 ఇండ్లన్నా కట్టిస్తాం సంవత్సరంలో అన్నాడు కదా, అన్నాడా? 5 కోట్ల ఇండ్లు ఈ దేశంలో ఆల్రెడీ ఆవాస్ యోజన కింద కంప్లీట్ అయినాయి. 543 పార్లమెంట్లు ఉన్నాయి. అంటే ఎంతైంది బ్రదర్? దాదాపు 91,90,000 ఇండ్లు, దాదాపు 1,00,000 ఇండ్లు. నాకు తెలిసి 5.5 కోట్లు కూడా అయి ఉంటాయి ఈ పాటికి. 1,00,000 ఇండ్లు పర్ పార్లమెంట్ ఆల్రెడీ అయిపోయినారా నాయన, యావరేజ్గా తీస్తే. అంటే నీ అసుంటోళ్ళు, ఆ కేసీఆర్ అసుంటోళ్ళు చేయబట్టి తెలంగాణకు రాలే. అంటే వేరే దగ్గర 1,00,000 దాటినాయి అన్నట్టు, ఎక్కడైతే స్కీములు పెట్టుకున్నారో. ఇటువంటి దురహంకారం, ఈ కీర్తి కండూతి లాంటి దురదల వల్ల తెలంగాణ ప్రజలకు నష్టమే తప్ప లాభం లేదు. పెద్ద మనిషి ఇస్తున్నాడు, 90% పైన పెద్ద మనిషి ఇస్తున్నాడు. ఆయన ఫోటో పెట్టుకున్నది అది పద్ధతి లేకుండా ప్రభుత్వం నడుపుతా అంటే రేపు భగ్గుమంట చెప్తా ఉన్నా. ఇట్ ఈస్ అ వార్నింగ్. ఇమీడియట్గా ఆ రేషన్ కార్డులు మార్చి పిఎం ఫోటో, అంత నీకు కీర్తి కండూతి దురద ఉంటే పక్కకు నీ ఫోటో చిన్నగా పడేసుకో. నువ్వు ఎట్లా చిన్నగానే ఉన్నావు, ఫోటో కూడా చిన్నది సరిపోతుంది.
అందులో ఇంకో డిమాండ్, దీంట్లో రేషన్ కార్డులలో పక్కన ఇన్ఫర్మేషన్ ఇయ్యి, నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ఎంటైటిల్మెంట్ కింద ఎంత వస్తున్నది, స్టేట్ అడిషనల్గా మీరెంత ఇస్తున్నారు, సెంట్రల్ సబ్సిడీ కాంపోనెంట్ ఎంత, స్టేట్ సబ్సిడీ కాంపోనెంట్ ఎంత, రాసుకో పక్కకి ఇన్ఫర్మేషన్ ఓని ఎండ్ యూజర్స్కి. ఇవన్నీ చిల్లర దందాలు చేసుకొని తెలంగాణ ప్రజలకి నష్టం చేయకు. నువ్వు ఏంటంటే సన్నబియ్యము తెలంగాణలో ఇలా పండుతున్నదంటే నువ్వు బోనస్ ఇస్తా అన్నావు. బోనస్ ఇచ్చినావా బోనస్ మాత్రం ఇచ్చుడు లేదు. ఇక్కడ ఏం బియ్యం పండుతుందో అది ఎఫ్సిఐ కొంటున్నది. తెలంగాణలో డిస్ట్రిబ్యూషన్ ఎంత అవసరమో ఎఫ్సిఐ ఇక్కడ ఉంచుతున్నది. మిగిలింది వాళ్ళు విదేశానికి తీసుకుపోతున్నారు. నువ్వు చేసింది ఏమీ లేదు. నువ్వేమైనా బోనస్ ఇస్తే రైతులకి నువ్వు వాగ్దానం చేసినట్టు నీకేమైనా ఎంతో అంతో క్రెడిట్ వస్తుంది. అది ఇచ్చింది లేదు పీకింది లేదు, కానీ ఫోటోలు మాత్రం చెపాయించుకుంటున్నారు. చిల్లర దంతాలు బంద్ చేయండి. ప్రభుత్వానికి పార్టీలకి లింకులు పెట్టకండి. నెక్స్ట్ సబ్జెక్ట్ పోదామా బ్రదర్? క్వశ్చన్లు ఒకసారి అడుగురు. తర్వాత నిజామాబాద్ మార్కెట్ యార్డులో పోయిన వారం పసుపు 23,907 రూపాయలు టచ్ అయింది. ఏదైనా పని చేస్తే చిత్తశుద్ధితోటి చేస్తే కమిషన్లకి సొలుగార్చుకోకుండా పనిచేస్తే రిజల్ట్స్ ఇట్లుంటాయి. కరెక్ట్ 6-7 సంవత్సరాల కిందికి పోతే 5,000 రూపాయలు ఉన్న పసుపు 23,907 24,000 రూపాయలు ఉన్నది. గత ఆగస్టులో యావరేజ్ తీసినా కూడా 22,000కి పైన ఉన్నది. నిర్మల్, జగిత్యాల్, నాందేడ్, ఈ రేట్లు చూసి ఆంధ్రప్రదేశ్, గుంటూరు, కడప జిల్లాల ఏపీలకు వెళ్ళి వీళ్ళందరూ కూడా పసుపు అమ్మకానికి మనకి నిజామాబాద్ తీసుకొస్తున్నారు. ఈనాంలో ట్రాన్స్పరెన్సీ ఉన్నందుకు కూడా ఒక కారణం. రైతులకి డబ్బులు చెల్లింపు వేగవంతం చేయడం, సుదూర ప్రాంతాల నుంచి పసుపుని నిజామాబాద్ మార్కెట్ యార్డ్కి అమ్మకానికి తెస్తున్నారు. ఈ పేమెంట్స్ కూడా ఫాస్ట్ అవుతున్నాయి. గుజరాత్ నుంచి బిజినెస్ వాళ్ళు, ట్రేడర్లు నిజామాబాద్ మార్కెట్ యార్డ్కి వచ్చి డైరెక్ట్ ఎక్స్పోర్టర్స్కి రైతులకి టైఅప్లు జరుగుతూ ఉన్నాయి. ఇదంతా పుట్టినే జరగవు. ఈ పొట్టోట్ల ఎగిరిండు పీసీసీ ఉన్నప్పుడు నా గుండు మీద జోకులు వేసుకుంటా ఏది పసుపు బోర్డు చాలా ఎగిరిండు. National Turmeric Board has created awareness in both domestic and international markets by exhibiting in Biofac and Anuga fairs in Germany, Gulf Food Fest in UAE, Food X in Japan, big food fest and exhibitions within India like Anuga Mumbai, ITPO Biofac India, Delhi, ఇండస్ ఫుడ్ ఎట్సెట్రా ఇటువంటి ప్రోగ్రామ్స్. ఇందులో ఐఐటిఎఫ్, ఇండియన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫేర్, బయోఫాక్, ఇది టోటలీ ఆర్గానిక్ పసుపు అక్కడ డిస్ప్లే అయింది. ఇటువంటి కార్యక్రమాలన్నీ గత 1 year 1.5 year నుంచి చేసుకుంటూ వచ్చింది. ఫార్మర్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఫర్ గుడ్ అగ్రి ప్రాక్టీసెస్ రీసెంట్గా వికారాబాద్, నిజామాబాద్, నిర్మల్ రైతులకి ట్రైనింగ్ ప్రోగ్రాం జరిపించడం జరిగింది. బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్, ఎక్స్పోర్టర్స్కి డైరెక్ట్గా రైతుల దగ్గర కొనేటట్టు, అందులోనే భాగం ఇది. ఇందాక నేను గుజరాత్కి వెళ్ళి నిజామాబాద్ రావటం.
డైరెక్ట్ తీసుకొచ్చి రైతుల దగ్గర కొనేది ప్రోత్సాహం చేస్తుంది టర్మరిక్ బోర్డు. నిర్మల్ ఎఫ్పిఓలు తోటి ఇటువంటి టైఅప్ జర్మనీకి కూడా అయిపోయింది ఆల్రెడీ. నిర్మల్ నుంచి పసుపు జర్మనీకి పోవడం మొదలైంది డైరెక్ట్గా. ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్ methods were continuously trained by NTB, turmeric board, to farmers. So the quality of turmeric, pesticide free, has gone higher, and these good agri practice turmeric has achieved higher prices. Pesticides limit lo unte రేట్లు పెరుగుతా ఉన్నాయి, డిమాండ్ పెరుగుతా ఉంది, ఎక్స్పోర్ట్స్ పెంచుతా ఉంది. ఈ మధ్య ఎక్స్పోర్ట్స్ పెంచడం కూడా జరిగింది సెంట్రల్ గవర్నమెంట్. ఆర్గానిక్ సర్టిఫికేషన్ తోటి రైతులు కనుక మా పార్లమెంట్ కానీ చుట్టుపక్కల ఉత్తర తెలంగాణ ప్లస్ చుట్టుపక్కల మహారాష్ట్ర బార్డర్ మొత్తం కూడా మ్యాక్సిమం టర్మరిక్ విపరీతంగా దేశంలో సగానికంటే ఎక్కువ ఇడికేలో వస్తుంది. ఆర్గానిక్ సర్టిఫికేషన్తో చేస్తే 30,000 కూడా దాటే ఆస్కారం ఉందని టర్మరిక్ బోర్డు యొక్క ఆఫీషియల్స్ చెప్తా ఉన్నారు. ఫ్యూచర్ బ్రహ్మాండంగా ఉంది. మనం పద్ధతులు కొద్దిగా మార్చుకోవాలి. ఆల్రెడీ మొదలైంది ప్రక్రియ. నేను టర్మరిక్ బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి గారికి, సెక్రటరీ శ్రీమతి భవానీశ్రీ గారికి మనస్ఫూర్తిగా కంగ్రాచులేషన్స్ చెప్తా ఉన్నాను. సో వండర్ఫుల్ ప్రోగ్రామ్స్ ఇనిషియేటెడ్ బై మినిస్ట్రీ ఆఫ్ కామర్స్. అక్కడక్కడ కొంచెం స్పైస్ బోర్డు కొలాబరేషన్తో కూడా చేస్తూ ఉన్నారు. సో ఇవన్నీ కారణాలు ఇవాళ నిజామాబాద్ పసుపు రేటు 24,000 రూపాయలకి టచ్ అవుతుంది. యావరేజ్ 22,000 పైన ఉంది. కాబట్టి నేను టర్మరిక్ బోర్డుకు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తాను. ఏ రాష్ట్రాలలో ఏమి ఇస్తున్నారో ఎవరు పీసీసీ నేను ఫస్ట్ కౌన్సిలర్ గెలుమను. ఇప్పుడే చెప్పిన బేవకూఫ్ వినాలే చెవులు. కౌన్సిలర్కి గెలవనోడి గురించి అరగకరా నాకు. కౌన్సిలర్ కూడా గెలవనోడు ఏమడుగుతారా నన్ను? ఆ రేవంత్కి చెంచాగిరి చేసిండని ఇచ్చిండ్రు. ఆయనకి ఏంది పిఆర్ పాలిటిక్స్ కూడా తెలియదు. నిజామాబాద్లో నేను ఏ వార్డులో నిల్చుంటాడో, బీజేపీ వార్డులో 28 గెలిచినాము, ఏ వార్డులో నిల్చుంటాడో చెప్పనుంటే ఆడ కార్పొరేటర్ని రేపు రిజైన్ చేపిస్తా. 28 వార్డులలో ఆయన ఇష్టం ఉన్నది చూస్ చేసుకోవాలి. ఈయన కూడా ప్రశ్న అడుగుతాడు, మేము జవాబు చెప్పాలి. ఆయనకి కౌన్సిలర్కి వెళ్ళడానికి ప్రభుత్వం ప్రోటోకాలు, దేశంలో 83 కోట్ల మందికి ఇస్తున్నాడు ఫ్రీ రేషను. ఆయన ఫోటో లేకుంటే ఈ బోండం ఫోటో ఉంటుందా మీ మహేష్ కుమార్ గౌడ్ది? బోండం లెక్క తయారై ఫోటో ఉంటుందా? ఎవరు ఫోటో పెడతారు మరి? లిలీపుట్ ఫోటో పెడతారు. ఇంకా దేశం మొత్తం అమలు చేస్తారు. దేశం మొత్తం ఇస్తున్నారు. అన్ని రాష్ట్రాలు ఇస్తున్నాయి. రాష్ట్రం నుంచి నిధులు పోతుంటే రాష్ట్రానికి నిధులు వాపసు వస్తున్నాయి. రూపాయికి 87 పైసలు వాపసు వస్తున్నాయి. మీకు ఎన్నిసార్లు షేర్ చేసినా మీకు నేను పార్లమెంట్ అడిగినా జవాబు ఎట్లెట్లా కూడా వచ్చినాయి కూడా చెప్పి. ఇప్పుడే మీకు ఎన్ని వేల కోట్లు ఈ ఒక్క స్కీమ్కే, అన్న యోజన స్కీమ్కి 8,000 కోట్లు, 17,610 కోట్లు గత 3.5 సంవత్సరాలలో. ప్రతి రూపాయికి 87 పైసలు వాపసు వస్తుంది 2014 తర్వాత. రేపు యుద్ధం అయితే మన అయింది పాకిస్తాన్ తోటి, రేపు మళ్ళా సుంటిది వస్తే అన్ఫార్చునేట్గా పొట్టోడు పోయి యుద్ధం కొట్టాడతాడా? మహేష్ కుమార్ గౌడ్ తీసుకుపోయి, మహేష్ కుమార్ గౌడ్ ఏమైనా ఆటంబం అనుకోండా?
ఏడా రేవంత్కి 8+8 జీరోనే అనుకుంటాడు. ఆయనకు లెక్కలు రావు. ఆయన నిజంగా చదువు రాదు. కేటీఆర్ అంటుండా ఏమంటుండు? వాళ్ళ అయ్యా గద్దముక్కు కాదు. 8+8 అంటే మీ అయ్యా గద్దముక్కు. నువ్వు కట్టినావు ఎందుకు గెలుపుతారా అని చెప్పి కేటీఆర్కి ఏం బుద్ధి లేదా? మీ అయ్యా 2016లో కాళేశ్వరం చాలు చేసిండు. 2019లో అంటే 3 ఏళ్లలో 30,000 కోట్లు ఖర్చు చేసి అప్పటికి కేంద్రంకి వెళ్ళి డిపిఆర్ క్లియరెన్స్ లేదు. డిపిఆర్లో ఉన్న జాగాల నువ్వు కట్టలేదు. ఈ బ్యారేజీలు ఏమున్నాయి? అన్నారాం, సుందిల్లా, ఇంకోటి మేడిగడ్డ, అంతేనా? ఆడ కట్టలేదు. నువ్వు పైసలు మింగనీకే, నువ్వు మీ చెల్లె మీ అయ్యా నీ బావ మింగనీకే ఫౌండేషన్ డిజైన్లు మార్చిండ్రు. మింగేది సరిపోక ఎక్కువ మింగుదామని కకుర్తి డిజైన్లు మార్చిండ్రు. డ్యామ్ల లొకేషన్ మార్చిండ్రు. ఇంకోటి డిపిఆర్లా వీళ్ళు ఏదైతే అప్లై పంపించిండ్రో సెంటర్కి 2019 పంపించారు సార్. ఫస్ట్ 2019లో నీళ్ళు నింపిర్రు, అయిపోయినాయని నీళ్ళు నింపి ఫస్ట్ నింపకానికే క్రాక్లు వచ్చినాయి. ఫస్ట్ నింపకానికే క్రాక్లు వచ్చినాయి. అప్పుడు రిపేరు చేసుకోవాల్సింది పోయి గద్దముక్కోడు చేసిన కక్కుర్తి పని బయటపడుతుందని కంటిన్యూ చేసారు నీళ్ళు నింపు. ఆ పర్రెలు ఎక్కువైనాయి, పర్రెలు ఇంకా వైడ్ అయినాయి. ఇంకోటి ఇంకా కథం, ఇంకా 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు కాగానే కుంగి డ్యామ్. కుంగిందా లేదా? దీనికి జవాబు ఇయరా హౌలే అంటే 8+8 = 0. 8+8 మీ చెల్లె భవిష్యత్తు, నీ భవిష్యత్తు కూడా అదే అవుతుంది. ఇంకా దారుణమవుతుంది. దీనికి జవాబు చెప్పుర్రా అంటే ఇంకోటి వాడు వస్తాడు, లంబుగాడు, సిద్దిపేటోడు. ఒక లెవెల్ వరకు పారొచ్చు నీళ్ళు, ఒక లెవెల్ వరకు పారొచ్చు. అబే హౌలే కిందికి వెళ్ళిపోయినాయి రా నీళ్ళు, అందుకే కుంగిపోయినాయి. మీరు సైడ్ వాల్స్ కూడా కిందికి వెళ్ళి పోకుండా సైడ్ వాల్స్ కడతారు, అది కూడా చక్కగా కట్టలే. ఏ లెవెల్కి నింపినా కిందికెళ్ళి అయితే నీళ్ళు పోతాయి కదా. ఇంత పొడుగు పెరిగిండు, మెదడు ఎటుపోయిందేమో, కింద ఏమవుతుందో తెలియదు. వీడికి జవాబులు చెప్పుర్రా అంటే మీరు కట్టిన 1,00,000 కోట్ల రూపాయలు నీటి పాలైనాయని జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ పార్లమెంట్లో చెప్పినా కూడా సిగ్గురాలే మీకు. ఊకే సెంట్రల్ గవర్నమెంట్ ఎన్డీఎస్ఏ మా మీద ఎందుకు పడతారా? మీ స్టేట్ డ్యామ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ పీక్తుందా? ఏం పీక్తుంది? ఫైనల్గా రిపోర్ట్ మన రిపేర్లు చేసుకోమని 2023లో ఎన్డీఎస్ఏ వచ్చినప్పుడు ఇన్స్పెక్షన్ చేసి చెప్పిర్రు. ఇవాళటి వరకు రిపేర్లు మొదలు కాలే. ఏం పీక్తుండే గడపడు ఇరిగేషన్ మంత్రి? ఇప్పటిదాకా రిపేర్లు మొదలు పెట్టలే. 2023 రిపోర్ట్ల ఎన్డీఎస్ఏ రిపోర్ట్ల రిపేర్లు రీహాబ్ స్టార్ట్ చేసుకోమని ఉంది అందులో. మొన్న రాసిండు ఏప్రిల్ లెటర్, మెంబర్స్ని ఇవ్వండి రిపేర్లు మొదలు పెడుతామని. మొన్న ఏప్రిల్ 3 నెలల కింద. ఇది వీళ్ళకున్న చిత్తశుద్ధి రైతుల మీద, ప్రజల మీద. మై సిన్సియర్ సజెషన్ టు కేటీఆర్, కాళేశ్వరం, fee reimbursement, NRI, there are certain issues. It is better you avoid talking. మీకు నైతిక హక్కు లేదు. ఆ విషయం నువ్వు టేకప్ చేస్తే మేము రిప్లై ఇస్తే తొక్కితే పాతాళలోకానికి పోతావు. ఇంకా ఉన్నాయి ఇష్యూస్. హౌసింగ్
అవును ఏ కొండలని అనరాదు ఏమన్నది అనరాదు. ఏం కొండల కోసం పనిచేస్తుండు. కొండ కోసం పనిచేస్తుండు. ఇంకేం చేస్తుండే ఇలా ఈ రాష్ట్రంలో. మనం పెట్టినా కదా ప్రెస్ మీట్ ఢిల్లీలో. కొండ కోసం తొండ. నేను అనలేదు, కొండలరెడ్డి అంటుండు. ఆయన లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఆయన్నే అంటుండు, ఆయననే ఉన్నారని. నేను అనలే. ఇది ఈ జవాబు ఇచ్చిన వాళ్ళకి బుద్ధి ఉండాలి. ఫస్ట్ కొండలు కానీ తీసేయమని చెప్పు. ఫస్ట్ అని చెప్పు తీమని, తర్వాత మమ్మల్ని అనుమాను. ఏంది తొండకి ముందు చూపు బాగుందే, తొండకి బాగా ముందు చూపు ఉంది. అవు కరెక్టే. ఇందాక మీరు అడిగారు కదా, కేంద్రంకి వెళ్ళి మేము కడుతున్నాం ట్యాక్సులు, మేము కడుతుంటే ఇస్తున్నారని. ఆడ ఇప్పుడు రూపాయికి 87 పైసలు అయితే వచ్చినాయి. మిగిలిన 13 పైసలతోటి దేశ రక్షణ చేసుకోవాలి, వివిధ సెంట్రల్ గవర్నమెంట్ ఇవి చేసేసుకోవాలి. ఇక టెసర్ యాక్ట్ ఇస్తుందా రేపు యుద్ధం వస్తే? వెపన్స్ కొండలు తయారు చేసి ఇస్తాడా? వాళ్ళు తయారు చేసి ఇచ్చారు, ఆగాలి. పాకిస్తాన్ ఆగమని చెప్పాలా? యుద్ధం అప్పటిదాకా చేయొద్దు, కొండలెట్టి తయారు చేస్తున్నాను. ఈ 5 ఎకరాల బాగా తయారు చేసి ఇస్తాడని చెప్పాలా? బంద్ చేసుకుందాము డిఫెన్స్. మోదీ గారికి చెప్పి కొండలరెడ్డి తయారు చేస్తాడు లేటెస్ట్ ఎక్విప్మెంటు, అప్పటిదాకా కోళ్ళ పెట్టు యుద్ధాలని. ఫస్ట్ ఏం సంబంధం లేకపోతే ఆయన ఫస్ట్ ఆయన ధీమన్ లింక్డ్ఇన్లోకి వెళ్ళి తీసేయమను. ఎంజాయ్ చేస్తున్నాడు. మళ్ళీ జీవితంలో ఏమో ఏది లేదు పీకేది లేదని ఎంజాయ్ చేస్తున్నాడు. ఆయన ఏజ్ ఎంత ఇప్పుడు? 56. ఎలక్షన్లు వచ్చేసరికి ఎంత ఉంటాడు? 58, 59 ఉంటాడా? రాజకీయ విద్వ రేవంత్ రెడ్డి 58, 59. అందరిది ఏం లేదు. ఓకే చాలా ఏమి కాదు. మీరు ఇప్పుడు కవర్ చేసుకుర్రు. మాకు రెగ్యులర్గా మా ఇంటికి అందరు ఎంపీలు వచ్చారు, అందరు ఎమ్మెల్యేలు వచ్చారు, నేను పోయినా మస్తాలు అయినాయి. మీరు కవర్ చేయలేక అంతే. ఇంకా ఇది ఫోటోలు పెట్టేది ఏముంటుందా? రెగ్యులర్గా కలుసురు. మా నాయన పిసిసి ప్రెసిడెంట్ ఉండగా నెలకోసారి పిలుచు అందరు నాయకుల్ని. అప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఎంఐఎంలు ఉండే, అందరిని పిలుస్తుండే. అందరు వచ్చి కూర్చుందరు, గంటన్నర ఏదో ముచ్చట పెడతారు. ముచ్చట పెట్టినాక బువ్వ తిందురు, లంచ్ చేద్దరు మంచిగా. 2 గంటలలో అన్నీ అయిపోతుండే, వెళ్ళిపోతుండే. ఫోటోలు అన్నీ అదే ఢిల్లీలో ఫోటోలు పంపారు అంతే. దిస్ చేస్తే మంచిదే. 15 రోజులకు ఒకసారి, నెలకు ఒకసారి, 2 సార్లు కలిస్తే మంచిదే. దీపం నుంచి హైదరాబాద్లో పిలిచినప్పుడు అంత ఫోటోలు. రోజు ఫోన్లలో మాట్లాడుకుంటాము, భోజనాలు చేస్తాము. బట్ నా ప్రతి ప్రెస్ మీట్ మీద మేరకు యాదిలా డ్రింకింగ్, స్మోకింగ్ అండ్ స్టార్టింగ్, these 3 are injurious to health. Thank you.